भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद। नरेंद्र मोदी గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం। सर अप्लाई सर जय सोमो, जय जय सोमो, जय बीजेपी, जय बीजेपी, भारत माता की जय, भारत माता की जय। అదెల్తలే కానీ అక్కడ రాగండి లోపలికి రావద్దా పత్రికా సోదరులకు మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ భారతదేశంలో 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 12 సంవత్సరాల కాల వ్యవధి పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు పథకాలు ప్రజల్లో ఏ విధంగా చొచ్చుకుపోయే సందర్భంలో ఆయన పెట్టినటువంటి పథకాలు, ఆయన పెట్టినటువంటి సంక్షేమం, తీసుకొచ్చినటువంటి విధి విధానాలు, ఆయన ఈ దేశం కోసం చేసినటువంటి అభివృద్ధిని తలుచుకుంటూ కాల వ్యవధిలో ఈరోజు ప్రజలకి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క అడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే 16, 17, 18లో ఈ 3 రోజుల కాల వ్యవధిలో ఓబీసీ మోర్చా, మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని అనేక పథకాలు కార్యాచరణ చేయడం జరిగింది. ఆ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పివిఎన్ మాధవ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదే 2 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జన కళ్యాణ శిబిరాలు పెట్టాలని చెప్పి, ప్రజలందరి యొక్క జీవితాల్లో అద్భుతంగా ఉండాలని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నేను ప్రధాన సేవకుడిగా ఉంటానని చెప్పి పార్లమెంట్లో ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత రోజు ఆయన ప్రకటించడం జరిగింది. ఏ పరిస్థితుల్లో అయితే పుట్టి పెరిగానో నా దేశ ప్రజలు ఆ పరిస్థితులు అనుభవించకూడదని చెప్పి, ఏ పేదరికం, ఏ దారిద్ర్యాన్ని ఆయన ప్రత్యక్షంగా చూడటం జరిగిందో, తన తోటి వాళ్ళు ఏ ఇబ్బందులైతే పడ్డాడో, ఏ కడగండ్లైతే ఆయన అనుభవించాడో వాటిని ఎవరూ అనుభవించకూడదు, నా తోటి ప్రజలెవరూ అనుభవించకూడదని చెప్పి ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో జన కళ్యాణ యోజనల పేరు మీదట అనేక రకాల పథకాలను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. సుమారు 160 పైగా పథకాలు ప్రవేశపెట్టాడు. ఇవన్నీ కూడా పేద ప్రజల్ని, అంటే చిట్ట చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంత్యోదయ ఆలోచనతో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా దాన్ని డెలివరీ చేయడానికి ఎవరు చేయాలని ఆలోచన చేస్తే ఈ యొక్క పథకాల్లో చేర్చే పని బ్యాంకింగ్ వ్యవస్థకి అప్పచెప్పడం జరిగింది. బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకుల ద్వారా చేరాలి, అతి సులభంగా అతి సరళంగా చేరాలని ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. దాని తర్వాత దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి అందుబాటులో ఉండి సుమారు 150 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్న పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి కంటి తపాలా శాఖ ఏదైతే ఉందో దానికి పునర్జీవనం కలిగిస్తూ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అనే ఒక బ్యాంకింగ్ వ్యవస్థను కూడా నిర్మాణం చేయడం, ప్రజలు వాళ్ళ యొక్క డబ్బులు అక్కడ జమ చేసుకునే పద్ధతి ఏదైతే ఉందో తిరిగి దాన్ని స్వీకరించడం, ఆ విధంగా పొదుపు అనేది ఏదైతే ఉందో మన ప్రతి ఇంట్లో అది అనివార్యంగా చేయాల్సిన అంశంగా తీసుకురావడం జరిగింది.